హరి ఓం. భగవద్గీత జ్ఞానయజ్ఞము. ఈరోజు మొదటి అధ్యాయములో 33, 34 శ్లోకాలు. ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తయిమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాः తథైవ చ పితామహాः మాతులాః శ్వశురాः పౌత్రాः శాలాः సంబంధినస్తథా. ఇప్పుడు వివరణ. కృష్ణ, ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నాము? కేవలం నేను మా సోదరులు సుఖంగా ఉండటం కోసం కాదు కదా. బంధువులు, ప్రజలు అందరూ సుఖంగా ఉండటం కోసం. కానీ అందరూ ఇరుపక్షాలలో ఏదో ఒక పక్షంలో ఉన్నారు. వారందరూ సంపదలను వదిలేసుకున్నారు. భార్యాబిడ్డలని, రాజ్యాలను, రాజ్యభోగాల్ని, రాజ్య సుఖాల్ని కూడా వదిలేసి ఇక్కడికి వచ్చారు. ప్రాణాల్ని కూడా లెక్క చేయడం లేదు. వాళ్ళెవరంటే గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమళ్ళు, బావలు. ఒక్క మాటలో చెప్పాలంటే చుట్టాలందరూ ఇక్కడే ఉన్నారు. యుద్ధమే జరిగితే అందరూ మరణిస్తారు. ప్రజలందరూ మరణిస్తే నేను రాజునై కూడా ఎలా సంతోషంగా ఉంటాను కృష్ణ? నాకు అలాంటి రాజ్యము వద్దే వద్దు అంటున్నాడు అర్జునుడు. హరి ఓం తత్సత్.